ఓం నమ శివాయ. కేదారేశ్వర వ్రతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ కేదారేశ్వర వ్రతం అనే కార్తీక వ్రతం గురించి వివరంగా వివరించబోతున్నాను. అందరూ ఈ వీడియోని పూర్తిగా వినండి, తరించండి. ఈ వ్రత కథ చాలా పురాతనమైనది. మా తాతగారు వాళ్ళ తాతగారు కాలం నాటిది. అప్పుడు రాసిన కథ ఇది. ఏ పుస్తకంలోనూ కూడా మీకు దొరకదు. ఇది చాలా పురాతనమైనది. అది మా తాతగారు వాళ్ళ తాతగారు మా తాతగారికి ఇస్తే, మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు. నేను అది భద్రంగా 5 తరతరాలు అందిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ వ్రత కథ పూర్తిగా సంపూర్ణంగా వినండి, తరించండి. ఈ కేదారేశ్వర వ్రతం అనేది హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతం. కార్తీక మాసంలో చంద్రుడు కృతికా నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ రోజు ఇంటిల్లపాది కఠోర ఉపవాసాలు ఉండి కేదారేశ్వరుని రూపంలో ఉన్న శివుణ్ణి ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్న వారికి అష్ట ఐశ్వర్యాలకు, అన్న వస్త్రాలకు లోటు ఉండదని భక్తులకు అపారమైన నమ్మకం. ఈ వ్రతం పూర్తి చేసిన అనంతరం చంద్రుని దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. ఈ వ్రత మహత్యం వలననే పార్వతీదేవి శివుని అర్ధ శరీరాన్ని పొందినదని పురాతన ప్రతీది. మొదటిగా మనం గణపతి పూజ చేసుకుందాం. శ్రీ మహాగణపతి పతియే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కుర్మవే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం గణానాం త్వాం గణపతింగం హవామహీ కవిం కవీనాం ఉపమస్రవస్తనం. తరువాత అష్టోత్తర శతనామ పూజ చేద్దాం. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం సంభవే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం పినాకినే నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శూలపానయే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సతికంఠాయ నమః, ఓం ఉగ్రరూపాయ నమః, ఓం కామరే నమః, ఓం గంగాధరాయ నమః, ఓం కాలాకాలాయ నమః, ఓం భీమాయ నమః, ఓం మృగపనయే నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం వ్రసంకాయ నమః, ఓం భస్మోద్దులిత విగ్రహాయ నమః, ఓం సర్వమాయాయ నమః, ఓం అశ్వనీరాయాయ నమః, ఓం పరమాత్మే నమః, ఓం హవిసే నమః, ఓం సోమాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం శంకరాయ నమః, ఓం ఖడ్వాంగినే నమః, ఓం సఫీ విష్టాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భవాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం కపాలిని నమః, ఓం అంధకాసుర సదానాయ నమః, ఓం లలాటాఖ్యాయ నమః, ఓం కృపనిదయే నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం జటాధరాయ నమః, ఓం కవచినే నమః, ఓం త్రిపురాంతకాయాయ నమః, ఓం వృషభారుడాయ నమః, ఓం సమప్రియాయ నమః, ఓం త్రైమూర్తయే నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం పంచక్షరాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతే నమః, ఓం దుర్దాసురాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం భుజంగ భూషణాయ నమః, ఓం గిరిధ్వనినే నమః, ఓం కృతవాసినే నమః, ఓం భగవతే నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం వ్యామోకేశాయ నమః, ఓం చారు విక్రమాయ నమః, ఓం భూతపతే నమః, ఓం అవిఘ్నుద్ధామ్నాయ నమః, ఓం అష్టమూర్తే నమః, ఓం స్వాతిక్యాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం అజాయ నమః, ఓం రుణాయ నమః, ఓం దేవాయ నమః, ఓం అవ్యాయ నమః, ఓం పూషదంతబీనే నమః, ఓం దక్షద్వరహారాయ నమః, ఓం భగనేత్రిందే నమః, ఓం సహస్రక్షాయ నమః, ఓం అపవర్గ ప్రదాయ నమః, ఓం తారకాయ నమః, ఓం హిరణ్య రేతసే నమః, ఓం అనఘాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం పురారాతయే నమః, ఓం ప్రమద దీపాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగద్గురువే నమః, ఓం మహాసేన జనకాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం స్థానవే నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం కంఠ పరవశే నమః, ఓం పాస విమోచనకాయ నమః, ఓం పశుపతే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం హరాయ నమః, ఓం సహస్రపాదే నమః, ఓం అనంతాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం శ్రీ కేదారేశ్వర స్వామియే నమః. శ్రీ కేదారేశ్వర వ్రత కథ.
పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తం చేసిన వ్రతముకు శ్రీ కేదారేశ్వరుని వ్రతమును గూర్చి తెలుసుకుంటాం. శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాది మునులకు చెప్పాను. శ్రీ కేదారేశ్వర వ్రతమని కార్తీక వ్రతము. ఒకనొక దినమున సత్యలోకములో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై నిండు కొలువులో ఉండు సమయంబున నారదుడు భగవంతుని ప్రార్థించి ఇట్లు పలికెను. దేవా, భూలోకమున మానవులు సకల ఐశ్వర్యములను సులభముగా పొందుటకు ఏ వ్రతము ఆచరింపవలని ప్రశ్నించగా శ్రీమన్నారాయణుడు శ్రీ కేదారేశ్వర వ్రతం గురించి ఇట్లు చెప్పదలిచాను. పూర్వము కాంచీనగరమున విశ్వభట్టు అనే పేద బ్రాహ్మణుడు ఉండెను. అతనికి సువర్మయను కుమారుడను భాగ్యవతి మరియు పుణ్యవతి అను ఇరువురు పుత్రికలు ఉండిరి. తాను సుమంగళి అను భార్యతోనూ పిల్లలతోనూ తన పేదరికమును అనుభవించుచుండెను. అతడు ప్రతిదినము ఉదయమునే లేచి స్నానాధికరమును నివర్తించి ఆ దరినున్న పేటలో భిక్షము ఎత్తుకుని వచ్చిన దానితో తన కుటుంబమును పోషించుచుండెను. తాను ఎన్ని గ్రామములు తిరిగినను అడ్డెడు బియ్యము దొరుకుటచే తన కర్మను నిందించుకొనుచుండెను. ఆ సంవత్సరము కార్తీక మాసం వచ్చినది. పౌర్ణమి దినం ఆసన్నమైనది. ఆ కాంచీపుర నగర స్త్రీలు పిల్లలు ఆ దినమున ఉదయమునే లేచి గ్రోములను ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి పచ్చ తోరణములతో అలంకరించి ఆ దరినున్న తాటాకము నదిలో స్నానమునకై పసుపు కుంకుమ సీకాయలను పట్టుకొని బిందెలు భుజములపై నిండిపోవుచుండిరి. అప్పుడు ఆ విశ్వభట్టు కుమార్తెలు పుణ్యవతి భాగ్యవతి మామూలు ప్రకారం పిడకలు పుల్లలు గంపలతో అటు వెళ్ళుచు ఆ నదిలో స్నానం చేయు స్త్రీల సందడి చూసి, ఓ అమ్మలారా, ఈ దినము ఎప్పుడూ లేనిది ఏల ఎట్లా సందడి పడుచుంటారని అడుగుగా ఆ స్త్రీలు ఏం చెప్తున్నారంటే, ఓ బాలికలారా వినండి, ఈ దినము కార్తీక పౌర్ణమి వ్రత దినము. ఈ వ్రతము చేసిన ఆ గౌరీ శంకరులు పార కృపారసముచే మన ఆపదలను బాపి సుఖింపజేయుదురు అనినా ఆ బాలికలు అయినా ఆ వ్రత విధానములేవి, వాటిని గురించి వివరముగా మాకు తెలియజేయవలసిందని ప్రార్థించిరి. అప్పుడు ఆ స్త్రీలు ఏం చెప్తున్నారంటే, ఓ బాలికలారా శ్రద్ధగా వినండి. ఈ వ్రతము చేయదలిచిన వారు పరిశుభ్రంగా స్నానం చేసి భక్తితో పాయసము బూరెలు మొదలగు పిండి వంటలు వండి అరటి పండ్లు మొదలగు ఫలజాతులను భద్రపరిచి సన్నికలు కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిపై ధాన్యపు చెట్టు తెచ్చి వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ సన్నికలపై నుంచి ఫలములు పిండి వంటలు మొదలగునవి ఆ చెట్టు మొదటి నుంచవలను. తమలపాకులు చెక్కలు సమర్పించవలను. తోరణములు ఆ ధాన్యపు చెట్టుపై వేయవలను. ఇవి కాక మర్రి ఆకులు, మర్రి పండ్లు, మర్రికాయలు, మర్రి ఊడలు, దుచ్చన పొలలు ఆ మొదట పెట్టి పాయసము బూరెలు మొదలగు పిండి వంటలు ఆరగింపజేసి ధూపదీప నైవేద్యములు సమర్పించి శ్రీ గౌరీ శంకరులను కామితార్థములు ఇవ్వ ప్రార్థించవలనని చెప్పిరి. అంతా పుణ్యవతి అక్కను చూసి, అక్క, మనము ఈ వ్రతము చేసిన ఎడల మన పాపములు హరించునని ఆ భాగ్యవతి చెల్లెలా అంతా పుణ్యవతి అక్కను చూసి, అక్క, మనము ఈ వ్రతము చేసిన ఎడల మన పాపములు హరించునని ఆ భాగ్యవతి చెల్లెల మన వద్దను దమ్మిడి అయినను లేదు, ఎట్లా చేయగలము? నీవు చేయి నిశ్చయించిన ఎడల నీ ఇష్టప్రకారము జరపవలసిందని చెప్పాను. అంతా పుణ్యవతి స్నానం చేయుచున్న స్త్రీలను సమీపించి పసుపు కుంకుమ సీకాయ అడిగి అక్కకు కొంత తను కొంత సర్దుకొని స్నానం చేసి వారు ధరించిన చింకి గుడ్డలను ఉతికి ఆ పిడకలపై ఆరవేసిరి. ఆ పిమ్మట వారి వద్ద పిండి వంటలు చేయుటకు గాని ఫలములు కొనుటకు గాని డబ్బులు లేనందున ఆ గట్టుపై ఒక వృక్షము కింద బాగుగా ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి ఒక ధాన్యపు చెట్టు తెచ్చి అక్కడ ఉంచి పసుపు కుంకుమలచే అలంకరించరి. ఆ తరువాత మర్రి ఆకులు తమలపాకులుగాను, మర్రికాయలు పోకచెక్కలుగాను, మర్రి పండ్లు బూరెలుగాను, మర్రి ఓడలు తోరణములుగాను ఉపయోగించి శ్రీ గౌరీ శంకరులను మనస్సులందు భక్తితో ప్రార్థించి వారి పేదతనమును బాపవెళ్ళని ప్రార్థించిరి. అంతా వారి నిష్కల్మష హృదయ పద్మములందు ఆ గౌరీ శంకరులు అధిష్ఠించిన వారై వారికి కామితార్థములిచ్చిరి. వెంటనే వారి వారి పిడకలు కుచ్చెలు బంగారు పిడకలాయను. అంతా వారి ఇరువురు అపరిమిత ఆనంద పరవశులై ఈ దేవదేవిని మాటిమాటికి స్తోత్రము చేయుచు ఇంటికేగిరి. అతడు వారి ఇల్లు మెడగా పరిణమించాను. ఆ ఇంట లక్ష్మి తూగుటుయ్యాలలో ఊగుచు ఉన్న కరణి ఎచ్చటి చూచినను ధనరాశులతో నిండియునను. ఆ ఉదయమనే కాంచీపుర రాజు ఆ విప్రుని రావించి అతని తన ఆస్థానం ముందు పురోహితునిగా నియమించెను. ఇట్లు వారు ఆనందముచే ఆ గౌరీ శంకరులను మరువక కొలుచుచు సుఖముగా నుండిరి.
తరువాత మధుర చిదంబర ప్రభువులు పుణ్యవతి భాగ్యవతులను వారి కోటంట్లుగా ఇవ్వాల్సిందని వచ్చింది. అంతా నా భాగ్యవతి మధురాధీశుండును పుణ్యవతిని చిదంబరధీశుండును పరిణయమై వారి వారి దేశములను తీసుకుని పోయి పిల్లలు అత్తవారింటికి వెళ్ళక మునుపు తల్లితో జాగ్రత్తగా, అమ్మ మనకు ఈ భాగ్యములు ఇట్టి సంబంధములు ఈ పౌరహిత్యము దేనివల్ల సంభవించినవు అట్టి కార్తీక వ్రతము సిరిచే విరవేగక జాగ్రత్తగా జరుపుచుండు ఇదే మా వాంఛ అని చెప్పి అత్తవారింటికి ఎగిరి. ఆ తరువాత సంవత్సరం కార్తీక మాసం వచ్చినది. పౌర్ణమి దినం ఆసన్నమైనది. విశ్వభట్టు తన భార్య సుమంగళిను సుస్నానాతులై తమ భాగ్యముచే మర్రి ఓడలు మొదలైన వాటిని నేరసించి వాటిని తీసి దొడ్డిలోనున్న ఒక కాకర పొదపై పారవేసిరి. పిమ్మట బంగారు వెండి తోరణములు చేయించి వారి పిల్లలు చేయడానికి భిన్నంగా వ్రతం నెరవేర్చి రాజుగారు పురోహిత పదవి అవసరం లేదని ఆ రోజునే కబురు పంపించెను. అంతా తెల్లవారినది. మళ్ళీ వారు యథాప్రకారం పేద స్థితికి వచ్చిరి. తినుటకు లేదు, చూడగా భిక్షాటడమే శరణ్యమైనది. ఇప్పుడు బాధపడుచుండిరి. ఇట్లుండ వారి దొడ్డిలో ఉన్న కాకర పొదలు లావుగా పెరిగి అపరిమితంగా కాయలు కాయచుండెను. వాటిని తీసి గంపలో వేసి సువర్మచే నా పురమున గల పోలిశెట్టి ఇంటికి అమ్మకమునకు పంపిరి. అంతా పోలిశెట్టి వీటిలో కాకర పురుగులుండునని అనుమానించి ఇంట్లోనికి వెళ్ళి కొన్ని కాయలు కోయగా ఆ కాకరకాయల్లో నిండుగా రత్నములుండెను. వెంటనే పోలిశెట్టి ఆశ్చర్యము గలవాడై ఆ కాయలన్నీ కోయగా సుమారు 2 కొంచెముల రత్నములు వచ్చినవి. వెంటనే ఆ దుకాణమునకు వచ్చి ఆ దినమునకు విశ్వభట్టు కుటుంబమునకు సరిపో వస్తువులని సువర్మకు ఇచ్చి తనకు కాకరకాయలు అత్యవసరముగా ఉన్నందున ప్రతిదినం ఇట్లే కాకరకాయలు తెచ్చిచ్చిన ఎట్లా వారికి కావలసిన సామాగ్రిని ఇచ్చిదనని చెప్పి పంపించెను. ఈ రహస్యం తెలియనందున విశ్వభట్టు ఆ పోలిశెట్టి చాలా మంచివాడని తలచి కాకరకాయలు ఉన్నంత కాలం అట్లే జరిగినది. ఆ తరువాత వేసవికాలం వచ్చినది. చెట్టు చనిపోయినది. అంతా నా బ్రాహ్మణుడు విచారించుకొని కుమారుని పిలిచి మధుర పుణ్యవతి ఇంటికి వెళ్ళవలసిందని చెప్పాను. ఆ యువకుడు మధుర బయలుదేరి వెళ్ళాను. మధుర సమీపంలో ఉన్న చెరువు గట్టుపై కూర్చుని రాజు సేవకులను చూచి దేవి గారితో ఆమె తమ్ముడు వచ్చి ఉన్నాడని చెప్పమని చెప్పగా వారు ఎట్లే చెప్పిరి. అంతా పుణ్యవతి లోనికి రావించి కొత్త వస్త్రములు ధరించి క్షీణించుచున్న తమ్ముని చూచి ఏడ్చి సట్ర సోపేత భక్ష్యములతో తృప్తి చేసి జరిగిన విస్తారం అడిగి తెలుసుకొని విచారించి వానిని 15 దినములు అచ్చట ఉంచినది. పిమ్మట ఇంటికి పంపనించి ఒక ఆనపకాయ దొలపించి నిండుగా మహారాణులు రత్నములు వేసి దారిలో తింటుకు భిక్షములిచ్చి పంపించినది. సువర్మ అక్క వద్ద సెలవు గైగుని ఇంటికి వచ్చుచు దారిలో ఆ భిక్షములను తింటుకు ఒక చెరువు గట్టున ఆ ఆనపకాయ పెట్టి నీళ్లు త్రాగటకు రేవునకు వెళ్ళగా అంతలో గరుత్మంతుడు వచ్చి ఆ కాకరకాయను చెరువులో పడినట్లు తన్నుకుని పోయి ఊరి దౌర్భాగ్యుడా నోచిన వారివి నోము పలమల నోయని వారివి నోము పలమల అని ఎగిరిపోయాను. అంతా ఆ యువకుడు ఏడ్చుచూ ఇంటికి ఎగి తల్లిదండ్రులకు చెప్పగా వారు విచారించి 2వ కుమార్తె వద్దకు పంపిరి. సువర్మ మంచి ముహూర్తమును చూసుకుని చిదంబరమునకు బయలుదేరిను. మరుసటి దినమున ఆ చిదంబర దేశుని భవనమునకు సమీపించి రాణిగారికి వార్త పంపగా భాగ్యవతి సంతోషముతో తమ్ముని లోనికి రావించి తమ్ముని దైన్యమును పరిగించి విచారించినదై సుస్నానము చేయించి కొత్త బట్టలు కట్టనించి తృప్తిగా భుజింపు చేసిన పెదప కారణములన్నీ సవిస్తరముగా తెలుసుకునే ఒక వెదురుగొట్టం తెప్పించి దాని నిండుగా ముత్యములు బంగారం ముక్కలు వేసి ఇంటికి పంపించుటకు తయారు చేసెను. దారిలో తినుటకు పిండి వంటలిచ్చి పంపించెను. సువర్మ ఇంటికి వస్తూ మధ్య దారిలో చెరువుగని నీరు త్రాగనించి ఆ వెదురుగొట్టంను గట్టుపై నుంచి నీరు త్రాగటకు వెళ్ళాను. వెంటనే గరుత్మంతుడు వచ్చి ఆ వెదురుగొట్టం నీటిలో త్రోసి ఓరి దౌర్భాగ్యుడా నోచిన వారివి నోము పలములా నోయని వారివి నోము పలములా అని ఎగిరిపోయాను. ఆ బ్రాహ్మణ యువకుడు పట్టలేని దుఃఖము చే ఏడ్చుకుంటూ ఇంటికేగి జరిగినది తల్లిదండ్రులతో చెప్పగా వారు తమ దౌర్భాగ్యమునకు వగచుచుండిరి. కొన్ని దినములు పోయిన పిదప తిరిగి కుమారుని పుణ్యవతి వద్దకు పంపిరి. సువర్మ అక్కను చేరి నమస్కరించి వివరముగా జరిగినదంతా చెప్పగా విచారించినదే లెక్క చూసి ఆ వచ్చిన మాసమే కార్తీక మాసమని తెలుసుకుని అక్క యొక్క భాగ్యవతికి లేఖ రాసి తప్పకుండా కన్నవారింటికి వస్తున్న కార్తీక పౌర్ణమి సరికి చేరి వ్రతము చేయుటకు రావాల్సిందనియు తాను కూడా వస్తున్నాననియు లేఖలో రాసి పంపించినది. తమ్ముని చూచి ఈ కార్తీక పౌర్ణమి వ్రతము చేయుటకు అక్కలు వస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పమని ముందుగా తమ్ముని పంపించాను. కార్తీక మాసం ఆసన్నమైనది. పౌర్ణమి నాటికి వారం దినములు ముందుగా పుణ్యవతి భర్త అనుజ్ఞను బడచి పుట్టింటికి బయలుదేరి 2వ దినమున చేరినది. అక్క కూడా వచ్చినందుకు సంతోషించినదై తల్లిదండ్రుల దైన్యమును వారి పేదరికను చూసి ఉదయముని ఆ ఇరువురు అక్క చెల్లెలు లేచి ఇల్లు గోమయమిచే అలికి ముగ్గులు వేసి పచ్చ తోరణములు చేయి అలంకరించిరి. ఇదివరకు వారు చేసిన ఆనాటి తోరణము లేవనగా తల్లిదండ్రులు చెప్పగా ఆ కాకరపొద మొదలు వద్ద కేగి మట్టిలో కలిసి ఉన్న మొక్కలను తీసి చెరువులో కలుపుటకు తీసుకుని వెళ్ళి చెరువులో వేసిరి. పిమ్మట సుస్నానాతులై భక్తితో పాయసము బూరెలు మొదలైన పిండి వంటలు చేసి పండ్లు తెప్పించి మర్రి ఆకులు మర్రి ఉడలు మర్రికాయలు మర్రి పండ్లు తెప్పించిరి. నాటి రాత్రి వారు పూర్వము జరిగించిన పద్ధతిగా అన్ని సన్నికలపై ధాన్యపు చెట్టు మొదట పెట్టి దూపదీప నైవేద్యములు సమర్పించి గౌరీ శంకరులను మనస్పద్మలందు నిలిపి వారి పుట్టింటి పేదరికము పాపమని ప్రార్థించిరి. మరుసటి దినమునకి ఆ కాంచీపుర రాజు బ్రాహ్మణుని రావించి
అతనిని తన పురోహిత్య పదవిని ఇచ్చెను. వారికి భాగ్యము దాచినది వచ్చినట్లుగా కలిగినది. పోలిసిట్టి కాకరకాయల సంగతి రాజుగారికి తెలిసినందున వానిని శిక్షింపదలచి వాని కొట్లలో నిండుగా నున్న రత్నములు విశ్వభట్టునకు అప్పగించెను. అందులకు అందరూ కూడా సంతోషము నొందిరి. అతడు పుణ్యవతి భాగ్యవతి కొన్ని దినములు ఉండి తల్లిని తమ్ముని పుణ్యవతియు తండ్రిని భాగ్యవతి వారితో తీసుకుని వెళ్ళ నిశ్చయించిరి. వెళ్ళుచుండగా దారిలో ఇదివరకు గరుత్మంతునిచే తీసుకుపోబడిన మధురవైపు చెరువుగొట్టిన ఆ ఆనపకాయ పుణ్యవతికి దొరికినది. చిదంబరము దారిలో చెరువుగొట్టిన వెదురుగొట్టము భాగ్యవతికి దొరికినది. వాటికి సంతసించి వారి వారి పట్టణములు చేరిరి. కొన్నాళ్ళు వారి వారి ఇండ్లలో తల్లి తమ్ముని తండ్రిని ఉంచి తిరిగి పంపించిరి. అప్పటి నుంచి విశ్వభట్టు ప్రతి కార్తీక పౌర్ణమినకు కార్తీక వ్రతము తన కుమార్తెలు చెప్పిన ప్రకారం చేస్తూ ప్రతి సంవత్సరం చేస్తూ అష్ట ఐశ్వర్యములు కలిగి సుఖముగా నుండి తుదకు అంత్యకాలమున శివుని చెంత కేగిరి. కావున పుణ్యవతి భాగ్యవతి ఆచరించిన ఈ కేదారేశ్వర వ్రతము ప్రపంచములో ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఆచరించి ఈ కథను విని అక్షతలను శిరస్సులపై వేసుకుంటారో వారు సకల ఐశ్వర్యములను శీఘ్ర కాలంలో పొందెదరనియు అట్లే రాసినవారు చదివినవారు విన్నవారు కూడా పొందెదరనియు శ్రీమన్నారాయణుడు నారదుని బోధించినట్లు సూతుడు సౌనకాది మహామునులకు ఆనతిచ్చను. ఓకే ఫ్రెండ్స్, కథ సమాప్తం. ఇప్పుడు మంగళహారతి చదువుకుందాం. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం మంగళం పుండరీకాక్ష మంగళం మంగళం గరుడధ్వజ మంగళం నీలాచల నివాసాయ మంగళం నిత్యాయ పరమాత్మనేనంగం మంగళం సుభద్ర ప్రాణనాథాయ మంగళం జగన్నాథాయ మంగళం దత్తాత్రేయ పుణాయ మంగళం శ్రీ కేదారేశ్వరాయ మంగళం. ఓం నమః శివాయ. కథ సమాప్తం.